వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం భక్తులు దేవాలయాల్లో బారులు తీరారు. శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవాలయంలో ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్, నందికంటి రవి మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు వైకుంఠ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, తులసర్చనాలు జరిగి పొద్దున 5 గంటలకు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగినది. ఈ దర్శనంలో మొట్టమొదటిగా మన నార్త్ జోన్ డీసీపీ గారు దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా. దాని తర్వాత భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క దేవాలయం దాదాపు 200 సంవత్సరాల కింద నిర్మాణం జరిగింది. 70 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం జరిగింది. కానీ ఈ సంవత్సరము మేము మా ధర్మకర్తల మండలి ప్రత్యేక తీర్మానం చేసి వైకుంఠ ద్వారము, మా ధర్మకర్తల మండలి ప్లస్ 10 మంది దాతల ద్వారా వైకుంఠ ద్వారం గుడి మీద రూపాయి భారం లేకుండా వైకుంఠ ద్వారం నిర్మించి ఈరోజు ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా సంతోషంగా వైకుంఠ ద్వారం నుంచి వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని చాలా సంతోషంగా వాళ్ళు భగవంతుని దగ్గర ప్రార్థన పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా యావత్తు ప్రజలకందరికీ, భక్తులకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా మా చైర్మన్ గౌరీశంకర్ గారు, మా మిత్రులు, ప్రియమిత్రులు, స్థానిక బోర్డు మెంబర్ అయిన రవి గారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ శ్రీ పాండురంగ స్వామి విఠలేశ్వర వెంకటాద్రి స్వామి ఆలయానికి రావటం జరుగుతుంది. మరి ఇక్కడ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ స్వామివారిని ఎవరైతే మనస్ఫూర్తిగా మొక్కుంటారో వారు కోరుకున్న కోరికలన్నీ తీర్చే ఈ స్వామి దగ్గర యొక్క టెంపుల్కు కూడా అతి పురాతనమైన టెంపుల్. మరి ఈ స్వామి వారి యొక్క ఈ టెంపుల్ లోపల పూజలు చాలా బ్రహ్మాండంగా, మరి వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా చైర్మన్ గారైన మా మిత్రులు గౌరీశంకర్ గారు, మరి